హాయ్ అండి అందరికీ. ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేద్దామని కిచెన్‌లోకైతే వెళ్ళిన. లడ్డూనేమో గ్రేప్స్ తెచ్చిచ్చిండు జ్యూస్ చేయమని. తర్వాత పల్లీలు కూడా ఉన్నాయి. పల్లీలైతే ఉడకబెట్టాలి. కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇక ఈ 3 అయితే చేయాలి. జ్యూస్ తర్వాత చేస్తా అంటే, లేదు మమ్మీ చేసి అని లడ్డు అయితే కిచెన్‌లోనే ఉన్నాడు. ఇక చేసియాలంట ఆయనకు. ఇక్కడ దోసకు కూడా నానబెట్టిన. దోస పిండి కూడా రుబ్బాలి ఇక. ఫస్ట్ అయితే ఆయనకు జ్యూస్ అంతా చేసి ఇస్తా. తర్వాత కుక్కర్‌లో అయితే పల్లీలు వేసి పెట్టిన. ఇక్కడేమో లడ్డూకి జ్యూస్ అయితే చేసిస్తున్నా. జ్యూస్ అయితే అయిపోయింది. ఇక్కడ ఈ పిండి కూడా రుబ్బేసిన. అక్కడ పల్లీలు కూడా ఉడికినాయి. తీసిన అనమాట. వేడి వేడిగా అయితే ఉన్నాయి. ఈ జ్యూస్ కూడా చేసిన. ఇదైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెడదామని తీసుకుంటున్నా. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తా. ఇక్కడ కాకరకాయ ఫ్రై అయితే చేసిన. ఇంతసేపు కాకరకాయ కట్ చేసుకున్న. కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నా. తర్వాత ఇక వంకాయ కూర చేద్దామని వంకాయ కూడా కట్ చేసిన. లడ్డుకైతే జ్యూస్ వేసిస్తున్నా. లడ్డుకు ఐషుకేమో ఇష్టం ఉండదు, కొంచెమే వేసిన. లడ్డుకేమో ఇష్టము. లడ్డు ఏ జ్యూస్ అయినా తాగుతాడు. ఐషుకేమో అంత ఇష్టం ఉండదు. టేస్ట్ చూస్తా మమ్మీ కొంచెం వేసి అంటే వేసి ఇచ్చినా కానీ ఆమె అయితే ఏం తినది. ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఏం ఆమెకి ఇష్టం అయితే ఉండదు. మా ఆయన అయితే రాలేరు. పిల్లలకైతే వేసి ఇచ్చినాయిగా. నేనైతే కొన్ని పల్లీలు వేసుకొని అయితే తింటున్నా వేడిగా ఉన్నాయని. ఇవి మేము తినేటప్పుడు అయితే ఈరోజు వీడియో అయితే తీయలేను. ఫైనల్గా నా పని అయితే అయిపోయింది. కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నా. ముగ్గేసుకున్న. బాసనని దోమేసిన. ఈరోజు బాసన కూడా కొన్నే ఉండే, ఏమో ఎక్కువ పని లేకుండే ఈరోజు. హాల్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తము. లడ్డుకేమో ఎగ్జామ్ ఉన్నాయని లడ్డు అయితే చదువుకుంటా కూర్చున్నాడు.